పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో ఇక త్వరలోనే జాహ్నవి పాప ఆచూకీ తెలుస్తుంది అనే శుభవార్త బయటకొస్తుంది. తునిలో జాహ్నవి అనే ఒక చిన్నారి మిస్ అయింది. అదందరికీ తెలుసు. మిస్ అయ్యి చాలా రోజులైనా సరే ఇప్పటి వరకు పోలీసులకి ఎలాంటి ఆచూకీ కూడా దొరకలేదు. అసలు చాలా వార్తలు పాప పైన స్ప్రెడ్ చేశారు. పాప గుంటల్లో పడిపోయిందో, చెరువులో పడిపోయిందో, లేకపోతే క్రూర మృగాలు తినేసాయి, అడవిలోకి వెళ్ళిపోయింది, క్షుద్ర పూజలు ఇలా ఒకటని కాదు చాలా రకాల న్యూస్‌లయితే స్ప్రెడ్ అయ్యాయి. అలానే ఇప్పటికి కూడా జాహ్నవి పాప దొరికిపోయింది అని, దొరికిందని, ఇంటికొచ్చేసిందని ఇలా నానా రకాలుగా న్యూస్‌లయితే స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ పాప ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. ఇది కోర్ట్ వరకు కూడా వెళ్ళింది. ఇంకా డీప్‌గా పోలీసులు ఆచూకీ కనిపెట్టాలి అని, పాప ఏమైందో తెలుసుకోవాలి అని చెప్పి దర్యాప్తులో అయితే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ పోస్ట్‌మార్టం కుక్కకి సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ అయితే వచ్చింది. కుక్క చనిపోయి ఇప్పటికి 12 రోజులు పైగా గడిచింది. అయినా సరే పోస్ట్‌మార్టం రిపోర్ట్ చాలా డిలే అయింది. ఇంకా జూన్ 14వ తారీఖున, 13వ తారీఖున కుక్క చనిపోవడం జరిగింది. ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కుక్క డీహైడ్రేషన్ వల్ల చనిపోయింది అని చెప్తున్నారు. సో, ఇప్పటివరకు కుక్క పైన కూడా చాలా రకాల న్యూస్‌లొచ్చాయి. కుక్క అంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే కుక్క వాళ్ళ వెనక పరిగెడుతూ ఉండి డీహైడ్రేట్ అయిపోయి చనిపోయి ఉండొచ్చు అనేది ఒక ఒక ఏమంటారు అనుమానంలాగా ఉండింది. ఇంకొకటేంటంటే జాహ్నవి పాపని ఏదైనా క్రూర మృగాలు మింగేసినప్పుడు కుక్క ఎక్కువ భయపడి అలా చనిపోయి ఉండొచ్చు అనేది 2 రకాల న్యూస్‌లయితే స్ప్రెడ్ అయింది. కానీ కుక్క ఎవరో వెంబడించడం, పాపని తీసుకొని వెళ్ళేటప్పుడు కుక్క వాళ్ళని వెంబడించడం వల్ల కుక్క ఎక్కువగా పరిగెట్టడం, మళ్ళీ ఇంటికొచ్చి జాహ్నవి పాప వచ్చిందా లేదా చెక్ చేయడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇలా కుక్క 2, 3 సార్లు చేసి ఫైనల్‌గా ఒక రోజైతే కుక్క చనిపోవడం జరిగింది. డీహైడ్రేషన్ అవ్వడము, కుక్కకి కూడా హెల్త్ పాడవ్వడము, తాను ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కుక్క కూడా చనిపోయింది. సో, ఇప్పుడు ప్రెజెంట్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అయితే కుక్క డీహైడ్రేషన్ వల్ల చనిపోయింది అని అయితే ఫైనల్ చేశారు. సో, ఖచ్చితంగా పాపని ఎవరో కిడ్నాప్ చేసుంటారు. పాప సేఫ్‌గానే ఉంది. కానీ పాపని ఎవరో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. మరి ఇందులో ఎవరి హస్తం ఉంది అన్నది తెలీదు కానీ పాపని ఎలాంటి ఆచూకీ లేకుండా మాయం చేశారు. అంటే తప్పు చేసిన వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర అంటే ఇలా ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేసేవాళ్ళు ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తారు. కానీ అలాంటి తప్పు దొరకకుండా వాళ్ళు చేశారు ప్లాన్డ్‌గా అంటే వాళ్ళు ఎంత పగడ్బందీగా ప్లాన్ వేసి పాపని తీసుకెళ్లారు అనేది అర్థం చేసుకోవచ్చు. తీసుకెళ్ళిన వాళ్ళు ఎక్కడ పాపకు సంబంధించి ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకకుండా చేశారు. ఇన్ని రోజుల నుంచి పోలీసులు వెతుకుతున్నా పాపకి సంబంధించిన ఎలాంటి క్లూ దొరకలేదు. సో, ఇక పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. కిడ్నాప్ అని ఫైనల్ అయ్యింది. సో, ఇప్పుడైనా సరే పోలీసులు ఫుల్‌గా దర్యాప్తు చేసి పాపని వెంటనే ఇంటికి తీసుకురావాలి అనేది అందరూ కూడా వేచి చూస్తుందనమాట. పాప ఎక్కడికి వెళ్ళింది? పాప ఇంటికి సేఫ్‌గా రావాలి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు. పాప సేఫ్‌గా ఇంటికొస్తుందనే నమ్మకం అయితే అందరికీ ఉంది. త్వరలోనే ఇది జరుగుతుంది కూడా. కుక్క పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. కిడ్నాప్ అని ఫైనల్ అయింది. ఇక పైన పోలీసులు ఖచ్చితంగా పాపని తీసుకొచ్చే పనిలో ఉంటారు. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్